హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మంజుష ముచ్చట్లు ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కంది గుగ్గిళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మంజుష ముచ్చట్లు. సో ఈరోజు మన ఛానల్లో ఈరోజు టిఫిన్ వచ్చేసి గుగ్గిళ్ళు అనమాట. ఇదిగోండి కంది గుగ్గిళ్ళు, టేస్ట్ చేద్దాం. సూపర్. మరి కంది గుగ్గిళ్ళు ఎలా చూసుకోవాలో మీకు కూడా కావాలా? చూసేద్దాం పదండి. ఇవి కంది గుగ్గిళ్ళు అంటారండి. చూసారు కదా, ఇవి టిఫిన్కి కానీ లేకుంటే పిల్లలకు స్నాక్స్కి కానీ చేసి పెడితే చాలా బాగుంటాయండి. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇవి కడిగి గిన్నె నిండా వాటర్ వేసి పెట్టాలండి. ముందు రోజు నైటే కడిగేసి పెట్టుకొని వాటర్ వేసి పెడితే అవి మొత్తం నానతాయండి. మంచిగా ఉంటుంది. ఈ కంది గుగ్గిళ్ళు ఎవరైనా తినొచ్చు, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, నేను వాటర్ వేసి కడుగుతున్నాను. ఇక్కడ అలా బాగా ఏదైనా మట్టి కానీ ఏదైనా దుమ్మున్నా వెళ్ళిపోతుంది. అలా మంచిగా కడుక్కుంటే, చూసారు కదా, అలా కడుక్కున్న తర్వాత వాటర్ వేసి మూత మూసేసి ఓవర్ నైట్ మొత్తం పెడితే పొద్దునకి అవి బాగా మంచిగా నాని మంచిగా అవుతాయండి. చూసారు కదా, పొద్దున ఎలా నానిపోయాయో మంచిగా ఉన్నాయి. అసలు ఇటువంటి ఫుడ్స్ పిల్లలకు చేసి పెడితే హెల్త్కి చాలా మంచిది. అవి వాటర్ తీసేసి కుక్కర్లోకి నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక గ్లాసు వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని ఉప్పు వేసుకోవాలండి. నేను మా గుగ్గిళ్ళకి సరిపడా ఉప్పు వేసాను. అలా ఉప్పు అంతా లోపలికి అనేసి విజిల్ పెట్టేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టుకుందాము. ఒక 3 విజిల్లు అయితే సరిపోతుందండి. నైట్ మొత్తం నానబెట్టేస్తాం కదా, ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండోది కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, 3 విజిల్కి మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని పడేసేయాలండి. ఇప్పుడు ఒక దిక్కేమో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. నేను దాంతో హాఫే వేసాను, మాకు సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, తర్వాత ఒక ఎండుమిర్చి, తర్వాత ఆనియన్, కరివేపాకు, ఒక 2 చిల్లీస్ కట్ చేసి పెట్టుకునేటివి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. బాగా మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్స్. చూసారు కదా, ఈ గుగ్గిల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం పడేద్దాము. అలా మూత పెట్టుకొని వాటర్ వంపేసి పక్కకు పెట్టుకుందాం. ఇది ఒక సైడు ఫ్రై అవుతుంది. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేయాలండి. ఎందుకంటే ముందుగానే ఉడికేటప్పుడు వేసాం కాబట్టి అవి చెక్ చేసుకుని నాకు తక్కువ అవుతుంది అనిపించింది, అందుకే నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా మంచిగా కలుపుకోవాలండి. బాగా మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ ఎక్కువ ఫ్రై చేయనివ్వద్దు. గుగ్గిళ్ళలో ఎప్పుడైనా సరే ఆనియన్ తగులుతూ ఉంటేనే పంటకి టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఈ రెసిపీస్ ఇలా గుగ్గిళ్ళు వీక్లీ వన్స్ పిల్లలకు చేసి పెడితే హెల్త్కి మంచిదండి. అప్పట్లో బాగా తినేటోళ్ళు, ఇప్పుడు ఎవరు తినడం లేదు. కానీ మనం మన పిల్లలకి నేర్పించాలండి ఇవి తినడము. అసలు కంది గుగ్గిళ్ళు హెల్త్కి చాలా మంచిది, మంచి ప్రోటీన్స్ ఉంటాయి. చూసారు కదా, ఇది ఫ్రై అయిపోయింది. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందులు దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఆ తాలింపు అంతా దీనికి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. నేనైతే ఆయిల్ ఎక్కువ వాడనండి, వాటికి సరిపడనే వేస్తాను. ఎక్కువ మాత్రం అస్సలు వాడను నేను. ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ కూడా అవుట్ అయిపోతుంది. సరిపడా వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే ఏమీ కనిపిస్తలేదండి, వాటి మట్టుకే సరిపోయింది. చూసారు కదా, మంచిగా అలా కలిపేసుకున్నాను.
ఇప్పుడు వచ్చేసి రెడీ అయిపోయినాయండి ఇంకా మన గుగ్గిళ్ళు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మన కంది గుగ్గిళ్ళు రెడీ అయ్యాయండి. ఇదిగోండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. సూపర్ ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా. మీ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. నాకైతే ఇవి ఫేవరెట్ అన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకు ఏం రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి, మేము ట్రై చేస్తాం చేయడానికి.